హాయ్ గైస్, ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రాజెక్ట్స్ తయారు చేయడం కోసం, రెజ్యూమ్స్ తయారు చేయడం కోసం, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కోసం, ఈవెన్ లెటర్స్, రిపోర్ట్స్, ఎస్ఏస్ ఏమైనా ప్రిపేర్ చేయడం కోసం, ఏమైనా విజువల్ ఎఫెక్ట్స్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం, టెంప్లెట్స్ ఎడిట్ చేయడానికి, మెయిల్ మెర్జ్ చేయడానికి, స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ఈ వర్డ్ ని యూజ్ చేస్తారు. ఎంఎస్ వర్డ్ ఎంత ఈజీ అంటే ఇంటర్ఫేస్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్ యూజ్ చేసేది హోమ్, డిజైన్, లేఅవుట్, నెక్స్ట్ ఇన్సర్ట్. మెయిన్ యూజ్ చేసేది హోమ్. మనం హోమ్ లో ఉన్నవాటి ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాం. మనం ముందుగా ఈ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. ఇది పేజ్. ఈ టోటల్ ని పేజ్ అంటారు. అందులో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదండి, అది హెడర్. మనం హెడ్డింగ్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చినా సరే కంటిన్యూ పేజ్ లో అన్ని పేజెస్ లోనూ ఇది షో అవుతుంది. నెక్స్ట్ ఈ కింద భాగాన్ని ఫోటర్ అంటారు. ఈ ఫోటర్ లో కూడా మనం ఏది ఇచ్చినా, ఈ హెడర్ లో ఫోటర్ లో ఏది ఇచ్చినా సరే ప్రతి పేజీకి అది షో అవుతుంది. అది మనం లైట్ గా ఇవ్వచ్చు, డార్క్ పెట్టవచ్చు, ఏదైనా కంపెనీ తాలూకా సిగ్నేచర్ నేమ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ తాలూకా హెడ్డింగ్ అన్ని పేజీల్లో రావడానికి కానీ ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు హెడర్, ఫోటర్. దీని సైజు మనకి రిక్వైర్మెంట్ బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేకపోతే ఏకంగా తీసేయచ్చు కూడా. మనకు హెడర్, ఫోటర్ డబుల్ క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. అలా క్లిక్ చేసిన వెంటనే దాని తాలూకా ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. మనం ఇమేజ్ క్లిక్ చేస్తే ఇమేజ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఏదైనా వర్డ్ క్లిక్ చేస్తే వర్డ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఆ విధంగా ఎంఎస్ వర్డ్ ఆటోమేటిక్ గా మనకు అందరికి కన్వీనియంట్ గా ఉంటుంది యూజ్ చేయడానికి. ఇది జూమ్. మనం పేజ్ జూమ్ చేసుకోవడానికి, జూమ్ తగ్గించుకోవడానికి. ప్రెసెంట్ నేను A4 సైజ్ షీట్ లో ఉన్నా. అది సైజ్ పెంచుకోవచ్చు. మనం ఇక్కడ లేఅవుట్ లోకి వచ్చి పేపర్ సైజు ఇవన్నీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను A4 లో ఉన్నా ప్రెసెంట్. దీన్ని జూమ్ చేసుకోవచ్చు 100%, లేకపోతే మనకు కన్వీనియంట్ గా జూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్ లో ఒక్కొక్క ట్యాబ్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకొని వద్దాం. ఫస్ట్ హోమ్ ట్యాబ్ లో కాపీ, పేస్ట్, కట్, ఫార్మాట్ పెయింటర్ ఉన్నాయి కదండి. ఇది ఎందుకు వాడతారంటే కట్ చేయడానికి. ఇప్పుడు ఈ వర్డ్ ఉంది, అది నేను కట్ చేయాలంటే Ctrl+X, లేకపోతే షార్ట్ కట్ యూజ్ చేయకుండా రైట్ క్లిక్ చేసి కట్ చేస్తే అది కట్ టూల్ అనమాట. అది డైరెక్ట్ గా మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. కట్ కొడితే కట్ అయిపోద్ది. అదే కట్ చేసింది పేస్ట్ చేయడానికి పేస్ట్ టూల్ వాడతాం. ఇది కట్ చేసాం, కట్ చేసిన, కాపీ చేసిన, పేస్ట్ చేయడానికి పేస్ట్ టూల్. పేస్ట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోద్ది. లేదా కట్ చేసింది Ctrl+V కొడితే దానికి షార్ట్ కట్ కి పేస్ట్ అయిపోద్ది. అదే విధంగా కాపీ చూద్దాం. ఇది కాపీ, దానికి షార్ట్ కట్ కి Ctrl+C. ఆ కాపీ చేసింది అది కూడా ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు, కానీ కట్ చేస్తే పోతుంది కదా, కాపీ చేస్తే పోదు. ఎన్నిసార్లు అయినా రిపీటెడ్ టైమ్స్ మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ క్లిప్ బోర్డు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్. మనం టైప్ చేసిన అక్షరాలు ఏ ఫాంట్ లో ఉన్నాయి, ఏ ఫాంట్ లో పెట్టాలి, స్టైల్ ఎలా ఉంచాలి అనే దాని ప్రకారం ఈ ఫాంట్ ఉపయోగపడుతుంది. ఇది ఇమేజెస్ కి వర్క్ అవ్వదు, ఓన్లీ టెక్స్ట్ కే. ఇప్పుడు నా నేమ్ ఉందండి, నా నేమ్ ని నచ్చిన ఫాంట్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది కదా ప్రివ్యూ, ఆ నచ్చిన ఫాంట్ లో పెట్టుకోవచ్చు, నచ్చిన స్టైల్లో. నెక్స్ట్ సైజు. మనం పెట్టినది ఏ సైజు కావాలి అనేది ఇది దీని ద్వారా పెట్టుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 26 కావాలి, ఇలా సెలెక్ట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్ గా ఇక్కడ నాకు 50 కావాలి, 50 ఎంటర్ కొడితే ఆ సైజుకి మారిపోద్ది. మనకి ఈ లెంత్, విడ్త్ అనేది మనం పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు, తర్వాత చెప్తాను. సైజు అందుకు యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, మనం ఇక్కడ ఇది మాన్యువల్ గా సైజ్ పెంచకుండా ఈ బిగ్ ఏ ని ప్రెస్ చేస్తూ ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లిక్ చేస్తే అంత సైజ్ పెరుగుతూ పోతుంది. అదే దాన్ని తగ్గించాలంటే ఈ స్మాల్ ఏ అని క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎంత సైజ్ కావాలో తగ్గుతూ వస్తుంది. దాన్ని మనం మాన్యువల్ గా పెట్టుకోవచ్చు, టైప్ చేసేయచ్చు, లేకపోతే రెండింటి ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇది క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, సెంటెన్స్ కేస్. ఇందులో సెంటెన్స్ కేస్ అంటే ఒక పారాగ్రాఫ్ లో ఫుల్ స్టాప్ వచ్చిన తర్వాత క్యాపిటల్ లెటర్ రావాలి, లేకపోతే ఒక వర్డ్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ రావాలి, పారాగ్రాఫ్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ రావాలి. ఆ విధంగా ఇది సెట్ చేసుకుంటది. ఇప్పుడు పెద్ద పారాగ్రాఫ్ మనం సెలెక్ట్ చేసాం, అందులో సెంటెన్స్ కేస్ పెడితే మనకు కావాల్సిన లెటర్, ఫస్ట్ లెటర్ ఒకటే పారాగ్రాఫ్ లో ఫస్ట్ కదా, అదొకటే బిగ్ లెటర్ వస్తుంది, మిగిలిన స్మాల్. మళ్ళీ ఫుల్ స్టాప్ ఇచ్చి మనం ఇంకేదైనా టైప్ చేసి ట్యాబ్ నచ్చితే ఆటోమేటిక్ గా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ తీసుకుంటుంది. అది సెంటెన్స్ కేస్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి అందులో లోవర్ కేస్, అన్ని స్మాల్ లెటర్స్ వచ్చేస్తాయి, క్యాపిటల్ లెటర్స్ రావు, అది లోవర్ కేస్. థర్డ్ది అప్పర్ కేస్, అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి, స్మాల్ లెటర్స్ ఉండవు. ఫోర్త్ది క్యాపిటల్ ఈచ్ వర్డ్, అంటే ప్రతి అక్షరంలో ప్రతి పదంలో ఫస్ట్ అక్షరం క్యాపిటల్ వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్
టాగిల్ కేస్ అంటే రివర్స్ లో. ఇప్పుడు ఇది క్యాపిటల్ ఉంది, ఇవి స్మాల్ ఉన్నాయి కదా, అది స్మాల్ అయిపోతే మిగిలిన క్యాపిటల్ అయిపోతాయి. ఉన్నది రివర్స్ అన్నమాట. ఈ విధంగా ఆడుకోవచ్చండి వర్డ్ ని. ఒక విధంగా కాదు, ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. చూడండి, మనం ఎందుకు వర్డ్ యూజ్ చేయాలంటే మెయిన్ రీజన్ గ్రామర్ మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్లన్నీ ఫైండ్ అవుట్ చేస్తుంది, మనకు సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ హై స్పేస్ ఉంది, డబుల్ లైన్ తో చూపించింది, రైట్ క్లిక్ చేస్తే మనకి సజెషన్ ఇస్తుంది, ఈ విధంగా మార్చుకోవాలి, స్పేస్ పోయింది. ఇక్కడ గ్రామర్ లో ఈ పేర్లు ఉండవు కదండి, ఎర్రర్ వస్తుంది. రైట్ క్లిక్ చేస్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఆ విధంగా స్పెల్లింగ్ మిస్టేక్లు అవన్నీ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కిందకు వస్తే బోల్డ్. మనకి టైప్ చేసిన వర్డ్స్ బోల్డ్ గా థిక్ గా కనిపించాలంటే ఈ బోల్డ్ యూజ్ చేస్తాం. పక్కది ఇటాలిక్ ది మనం క్రాస్ గా వర్డ్స్ క్రాస్ గా చూపించాలంటే స్టైల్ గా ఇటాలిక్ యూజ్ చేస్తాం. ఇది కొన్ని పారాగ్రాఫ్స్ లో కొన్ని సెంటెన్సెస్ ఇలా చేయడానికి యూజ్ చేస్తారు, ఇది రెగ్యులర్ గా యూజ్ చేయరు. నెక్స్ట్ అండర్లైన్. మనం అండర్లైన్ క్లిక్ చేయడానికి, అండర్లైన్ పెట్టడానికి ఇది యూజ్ చేస్తాం. చాలా రకాల అండర్లైన్స్ మోడల్స్ ఉంటాయి, మనం ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. అండర్లైన్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. మోర్ అండర్లైన్స్ లో ఇంకా చాలా విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. అండర్లైన్ కలర్స్ కూడా ఉంటాయి, మనం ఏ కలర్ ఇస్తే ఆ కలర్ అండర్లైన్ వస్తుంది, చూసారా? ఈ విధంగా అండర్లైన్. దీనికి షార్ట్ కట్ కి Ctrl+U, అలాగే దీనికి షార్ట్ కట్ Ctrl+I, బోల్డ్ కి Ctrl+V, అలా ఒక్కొక్కదానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఇది మనం టైప్ చేసింది ఒకటి కొట్టివేయాలి, ఇది రాంగ్ అని మనం చూపించాలి అవతల వాళ్ళకి. అది ఇలా కొట్టేయడానికి ఇది యూజ్ చేస్తాం, ఆ వర్డ్ రాంగ్ అని చూపించడానికి ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 అని టైప్ చేశాను, ఈ 2 పైకి వెళ్ళాలి, 2 స్క్వేర్ కింద రావాలి, అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం. అది స్క్వేర్ కాకుండా డౌన్ లో రావాలనుకోండి, ఇది క్లిక్ చేస్తాం, డౌన్ లో వస్తుంది, అందుకోసం అవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇచ్చిన వర్డ్ స్టైల్ గా మార్చాలి, అక్కడ ఉన్న ఫాంట్స్ లో యాడ్ చేయాలంటే చూడండి, ప్రకాష్ కంప్యూటర్ క్లాస్ రూమ్ అని ఇది పెట్టాను, ఈ స్టైల్ పెట్టాను నేను. ఆ విధంగా వర్డ్ ఆర్ట్, ఈ వర్డ్ ఆర్ట్ అనేది సపరేట్ గా దీంట్లో ఉంటది, ఇన్సర్ట్ లో ఉంటది వర్డ్ ఆర్ట్ అనేది. అది మనకి ఇక్కడ షార్ట్ కట్ లో ఇక్కడ ఇచ్చేసారు. ఆ వర్డ్ ఆర్ట్ మనం ఎన్నో విధాలుగా తయారు చేయొచ్చు, అందుకోసం వర్డ్ ఆర్ట్ ఇచ్చారు, ఆ విధంగా యూజ్ చేయొచ్చు. ఇది కలర్, ఇది టెక్స్ట్ కలరు, ఇది టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ఈ రెడ్డి సూర్యప్రకాశం ఉంది కదండి, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కలర్ కావాలి, అక్షరాలు మాకు కలర్ వద్దు అనుకుంటే ఇది యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ ఓన్లీ అక్షరాలు కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దు అనుకుంటే ఇది యూజ్ చేస్తాం, ఓన్లీ టెక్స్ట్ ఒకటే కలర్ మారుతుంది. అదే మనం రెండు కావాలనుకుంటే ఇది మార్చుకుంటాము, ఇది మార్చుకుంటాము, రెండు అప్లై చేసుకోవచ్చు అట్ ఏ టైం. ఈ విధంగా మనకి ఇందులో ఉన్న కలర్ చూస్ చేసుకోవచ్చు, లేదా మోర్ కలర్ పెట్టి చేసుకోవచ్చు, గ్రేడియంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ పారాగ్రాఫ్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. చూడండి, ఇక్కడ కలర్స్ ఉంది కదా, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, దాని మీద రైట్ క్లిక్ చేస్తే కలర్స్, ఇందులో యూ లేదు కాబట్టి అది ఎర్రర్ చూపించింది. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పారాగ్రాఫ్ విషయంకి వస్తే ఇది ఓన్లీ లెఫ్ట్ కే ఉండాలి, మొత్తం అన్ని లైన్స్, రైట్ తో సంబంధం లేదంటే ఇది యూజ్ చేస్తాం. ఓన్లీ రైట్ కే ఉండాలి, ఏం అవసరం లేదు మధ్యలో అంటే ఇది యూజ్ చేస్తాం. సెంటర్ లోనే ఉండాలి, మనం ఏది టైప్ చేసినా ఏది ఎంటర్ కొట్టినా మిగిలిన పారాగ్రాఫ్ ఆటోమేటిక్ గా సెంటర్ కి అడ్జస్ట్ అవ్వాలంటే అది యూజ్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేసాం, సెలెక్ట్ చేసి సెంటర్ పెట్టాం, సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్ కేస్, ఇది ఇలా ఈ గ్యాప్స్ రాకుండా పారాగ్రాఫ్ లో అడ్జస్ట్ అవ్వాలంటే ఇది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇందులో కూడా ఇందులో చెప్పాను కదా సెంటెన్స్ కేసు, ఇందులో అవసరమైన దగ్గర క్యాపిటల్ లెటర్స్ రావాలి, లేకపోతే అన్ని స్మాల్ రావాలి, లేకపోతే అన్ని క్యాపిటల్ రావాలి, అన్ని లెటర్స్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావాలి, లేకపోతే ఉన్నదానికి రివర్స్ లో రావాలి. చూడండి, ఫస్ట్ లెటర్ స్మాల్, మిగిలిన క్యాపిటల్. ఇది ఎప్పుడు సెంటెన్స్ కేసులో ఉంటేనే బెస్ట్ మనకి. ఆ విధంగా ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది లైన్ స్పేసింగ్. ఇప్పుడు ఈ లైన్ కి ఎంత స్పేస్ ఉంది మధ్యలో గ్యాప్, ఆ గ్యాప్ ని దీని ద్వారా పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు, లైన్ స్పేసింగ్. నెక్స్ట్ ఇక్కడ యాడ్ సోర్స్ బిఫోర్ పారాగ్రాఫ్ రిమూవ్ అని ఉంది కదండి, పారాగ్రాఫ్ పైన స్పేస్ లేదు కానీ కింద ఎంత స్పేస్ ఉంది, అది రిమూవ్ కొడితే స్పేస్ పోద్ది. చూడండి, రిమూవ్ కొట్టాను, స్పేస్ పోయింది. అదే యాడ్ చేసాను అనుకుంటే అక్కడ స్పేస్ వస్తుంది. పారాగ్రాఫ్ పైన కూడా యాడ్ చేస్తే స్పేస్ వస్తుంది. అంటే పై పారాగ్రాఫ్ కి కింద పారాగ్రాఫ్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని ఇది డిటర్మిన్ చేస్తుంది. ఆ విధంగా ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ చూస్ చేస్తాం. ఇది మనం ఏదైనా పాయింట్స్ ఇస్తే
ఇవి యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ పెట్టేద్దాం టోటల్. ఇక్కడ సూర్య అని ఉంది. అది నాకు పాయింట్ కింద రావాలి, లేకపోతే ఇలాగా. అది అలైన్మెంట్ మనం తర్వాత మార్చుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటర్, దాని ఎంటర్కి వచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది. ఎంటర్కి వచ్చి ఎంటర్ చేస్తే ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది. ఏమీ లేదనుకోండి, ఎంటర్ కొడితే అది పోద్ది, పారాగ్రాఫ్ చేంజ్ అయిపోద్ది. ఆ విధంగా యూజ్ చేయడానికి అది వాడతాం. అది సెలెక్ట్ చేయకపోతే ఒక్కొక్కటి సపరేట్గా అప్లై అవుతుంది. సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన స్టైల్ పెట్టుకోవచ్చు, అవి లెవెల్స్. అందుకోసం ఇది యూజ్ చేస్తాం. అదే ప్లేస్లో నెంబరు మనకు లిస్ట్ కావాలి, 1 2 3 4 5 6 అలా లిస్ట్ కావాలంటే ఇది రోమన్ నెంబర్స్, లెటర్స్, లిఫ్ట్. ఇది డిజైన్, ఇది సింబల్స్, ఇది నెంబర్స్. ఇది ఒక పారాగ్రాఫ్ కింద ఇంకా మల్టిపుల్ కావాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. అంటే సూర్య టీం ఎంతమంది, ఆ టీంలో ఒక్కొక్కరు ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, ఆ విధంగా యూజ్ చేయడానికి ఈ అలైన్మెంట్ వాడతాం. ఇది పారాగ్రాఫ్ లెఫ్ట్ స్పేసింగ్ కి లేకపోతే రైట్ కి మూవ్ చేయడానికి ఒక్కొక్క పాయింట్ ట్యాబ్ యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే నార్మల్ గా కూడా మూవ్ చేసుకోవచ్చు, అందుకు యూజ్ చేస్తాం. ఇది పారాగ్రాఫ్ కి టెక్స్ట్ ఒక్కొక్కటి ఏ విధంగా చేయాలి అని ఇందాక చెప్పాం కదా. ఇది ఏమవుతుంది, ఇదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తుంది, ఇదైతే టెక్స్ట్ కలర్ ఇస్తుంది. టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ కలర్ ఇస్తుంది. ఇది ఏకంగా ఆ లైన్ కలర్ ఇస్తుంది. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మొత్తం కలర్ ఇస్తుంది అనమాట. అందుకోసం లైన్ కలరింగ్ యూజ్ చేస్తాం. మనం ఈ లైన్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసిన దానికి అప్లై అవుతుంది, చూసారా ఇందాకలాగా. అదే దేనికి సెలెక్ట్ చేయకన్నా వదిలేశారనుకోండి, లైన్ మొత్తం కలర్ వస్తుంది, పారాగ్రాఫ్ మొత్తం. ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేయకపోతే రాదు, అలా సెలెక్ట్ చేసిన దానికి వస్తుంది. ఇది సెలెక్ట్ చేయకపోయినా వస్తుంది, అందుకోసం ఈ పేజ్ కలర్ యూజ్ చేస్తాం. మొత్తం పేజ్ అంతా కావాలనుకోండి, అది డిజైన్ లో ఉంటది. ఇక్కడ పేజ్ కలర్ అని చెప్పి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అనమాట. డిజైన్ లోకి వెళ్ళాలి, అది అక్కడ డిజైన్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. అందుకోసం ఇది యూజ్ చేస్తారు. ఇది బార్డర్స్ అనమాట. ఇప్పుడు పర్టికులర్ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ కి మనం ఈ బార్డర్స్ ఫిట్ చేయొచ్చు, లేకపోతే అంటే బాక్స్ అనమాట. మీకు బార్డర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. బార్డర్ ఇచ్చారంటే అది టేబుల్ కింద అయిపోద్ది. చివరికి వచ్చి ఎంటర్ కొడితే ఇంకో టేబుల్, ఇంకొకటి అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. దానికోసం ఈ బోర్డర్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా, ఇది పారాగ్రాఫ్ ట్యాబ్. నెక్స్ట్ స్టైల్స్. తెలగా మీకు తెలిసిందే కదండి, అక్కడ ఎలా చూపిస్తే అలా మారిపోతాయి. మనం సెలెక్ట్ చేసి పలానా ఈ అక్షరాలు ఓన్లీ సెలెక్ట్ చేసింది, ఏ స్టైల్ కావాలంటే స్టైల్ మారిపోతాయి. అందుకోసం ఇది యూజ్ చేస్తాం. ఇది సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఆ విధంగా కొత్తగా స్టైల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఏదైనా ఈ స్టైల్ ఉందనుకోండి, అప్లై చేసిన స్టైల్ మనం ఫార్మాటింగ్ క్లియర్ చేసేవచ్చు. క్లియర్ ఫార్మాటింగ్ కొడితే ఆటోమేటిక్ గా నార్మల్ ట్రాక్ వచ్చేస్తుంది, ఏ ఫార్మాటింగ్ ఉండదు అనమాట. ఇందులో బోల్డ్ ఉంది కదా, అది కూడా పోయింది. ఆ విధంగా ఏదైనా స్టైల్ అప్లై చేయాలంటే ఈ స్టైల్ ట్యాబ్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్. ఇందులో నాకు మైక్రోసాఫ్ట్ అనే వర్డ్ కావాలి, ఫైండ్. దీనికి షార్ట్ కట్ Ctrl+F కూడా. ఇందులో మైక్రోసాఫ్ట్ క్లిక్ చేశాను కదండి, అందులో ఎన్ని వచ్చాయి అన్ని హైలైట్ అయ్యాయి. అది ఎక్కడ ఉందో కూడా ఇక్కడ చూపిస్తుందండి. ఇది 2024 MS Word లో ఇలా చూపిస్తుంది. ఇంతకు ముందు వెర్షన్స్ లో ఇలా చూపిస్తుంది, డైరెక్ట్ గా చూపించేస్తుంది. Ctrl+F కొట్టగానే సెంటర్ లో ఒక విండో ఓపెన్ అవుతుంది, అందులో చూపిస్తుంది ఫైండ్. అదే విధంగా రీప్లేస్. ఈ రీప్లేస్ ఎందుకు వాడతాం అంటే, మైక్రోసాఫ్ట్ ఉన్న దగ్గర ఇవ్వండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంది కదా, అక్కడ నాకు ఏం కావాలి, లినక్స్ కావాలి, లినక్స్ అనే పేరు కావాలి. అక్కడ రీప్లేస్ కొడుతుంటే ఒక్కొక్కటి రీప్లేస్ అయిపోతుంటాయి. మైక్రోసాఫ్ట్ దగ్గర లినక్స్ అయిపోయి ఇంకెక్కడ మైక్రోసాఫ్ట్ అనే పదం లేదు. ఇవ్వండి లినక్స్ మారిపోయి. మళ్ళీ అగైన్ బ్యాక్ రావాలంటే Ctrl+Z. ఆ మైక్రోసాఫ్ట్ దగ్గర, అదే మనం ఒక పదం దగ్గర ఇలాగా ఒక సూర్య అన్న దగ్గర మిగిలిన వాళ్ళ పేరు ఇన్సర్ట్ చేయడానికి ఎన్ని ఉంటే అన్ని చేంజ్ అవ్వడానికి అట్ ఏ టైం. ఇక్కడ 3 మైక్రోసాఫ్ట్లు ఉన్నాయి, 3 లినక్స్ కావాలి. రిప్లేస్ వాళ్ళు కొడితే 3 రిప్లేస్ అయ్యాయి, చూసారా. ఆ విధంగా 3 లినక్స్. ఆ విధంగా ఈ రీప్లేస్ యూజ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాను కదండి, ఫైండ్ ఇక్కడ ఉండేది ఇలా ఓపెన్ అవుద్ది. ఓల్డ్ వెర్షన్స్ కి ఇలా ఓపెన్ అవుతుంది ఫైండ్ మధ్యలో. ఈ న్యూ వెర్షన్ కి Ctrl+F కొడితే ఈ సైడ్ ఓపెన్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇచ్చేది నాకు తెలియదు సరిగ్గా. ఆ విధంగా సెలెక్ట్. మనం ఒక ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెలెక్ట్ చేయాలనేది దీంతో యూజ్ చేయాలి. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్షన్ కావాలి.
సెలెక్ట్ చేసాం. ఆ విధంగా అది ఫొటోస్కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఇచ్చారండి క్రియేట్ ఏ పీడిఎఫ్ అని, అంత ముందు వెర్షన్స్లో లేదు, లేటెస్ట్ వెర్షన్స్లో. ఇది అడాప్ట్తో లింక్ అయి ఉంటుంది. మనం వర్డ్ డాక్యుమెంట్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయొచ్చు ఈ ఆప్షన్ యూస్ చేసి. యాడ్ ఆన్స్ కూడా యూస్ చేయొచ్చు, ఏఐ టూల్స్ పెట్టొచ్చు. ఆ విధంగా ఈ రెండు పాత మనం రెగ్యులర్గా యూస్ చేసే వెర్షన్స్లో ఉండదు, 24లో ఉంది. ఆ విధంగా ఈ హోమ్ ట్యాబ్ని ఇన్ని విధాలుగా యూస్ చేస్తాం ఈ రిబ్బన్ని.